హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ కుందనా శ్రీనివాస్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో వచ్చి ఏంటి అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ తమిళ్లో చూసే ఉంటారు. సో మనకి శ్రావణ శుక్రవారాలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. సో 3వ వారం అయితే వ్రతం వచ్చింది కదా. సో దానికోసం అని చెప్పి నేను ముందు రోజే దేవుడి మూలంతా క్లీన్ చేసుకున్నానండి. నీట్గా ఫొటోస్ అన్నీ తీసేసి నీటిలో కొంచెం పసుపు వేసుకొని క్లాత్తో అయితే తుడుచుకొని మళ్ళీ గంధం బొట్లు అయితే పెట్టుకొని ఆ దేవుడి మూల క్లాత్ అయితే మళ్ళీ మార్చేసాను. సో అది అయిపోయిన వెంటనే ప్రహరీ అయితే కడగడం స్టార్ట్ చేశానండి. సో చూసారు కదా, చాలా వర్క్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ ముందు రోజు చేసుకోకపోతే మళ్ళీ ఉదయాన్నే మనకి అన్నీ అంటే అవ్వదు. ఉదయాన్నే లేచి వంటలు అయితే చేసుకోవాలి కదా. సో ప్రహరీ కడిగేసిన వెంటనే మేడమెట్లు అయితే కడుగుతున్నాను చూడండి. సో మేడమెట్లు అయితే కడిగేసాను. మా పాప నాకు చాలా హెల్ప్ చేసిందండి. వాటర్ మొత్తం తనే అందించింది. సో నేనైతే కడిగి మెట్లు బొట్లు పెడుతూ వచ్చాను. సో అది అయిపోయిన ప్రహరీ చూడండి చూపిస్తుంది పాప. సో అన్నం అయితే వండానండి. సో పిల్లలకైతే అన్నం పెట్టేసి కిచెన్ అయితే క్లీన్ చేయాలి. సో సింక్లో సామాన్లు క్యారేజీలు ఇవన్నీ అయితే ఉన్నాయి. సో భోజనం చేసేసి మొత్తం అయితే ఒకసారి తోమేద్దామని చెప్పి అలా ఉంచేసాను. చూడండి కిచెన్ అంతా చిందరబందరగా ఎలా ఉందో. సో ఇవన్నీ భోజనం చేసేసి అయితే తోమాలి. సో భోజనాలు అయితే అయిపోయి సామాన్లు కూడా తోమేసాను. సో అయిపోయిన వెంటనే పీటలకైతే పసుపు రాసి బొట్లు పెట్టుకుందాం అని చెప్పి నేను పాప అయితే వెళ్ళాము. సో ఇక్కడ నేను చెప్తున్నాను పాపకి ఇలా రాయాలని చెప్పి. సో పాప అయితే రాసింది, నేనైతే బొట్లు అయితే పెట్టేశాను. చాలా బాగా హెల్ప్ చేసిందండి. నేను పడుకునేసరికి 12 అయింది. నాతో పాటు 11:30 వరకు పాప కూడా ఉండిపోయింది. వాళ్ళ డాడీ వచ్చి తిడితే అప్పుడు పడుకుంది వెళ్ళి. సో చూసారు కదా, పీటలకైతే ఎలా అయితే క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టుకున్నాము. సో మీరు ఈ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే ఎలా చేసుకున్నాము. చూసారు కదా, అన్నీ ఉదయం లేచి అంటే అవ్వదని చెప్పి ముందుగానే మెట్లు మొత్తం అన్ని క్లీనింగ్లు అయితే అయిపోయాయి. ఇలా పసుపు రాసి బొట్లు కూడా పెట్టేసుకొని ఇవన్నీ తగలని చోటునైతే పెట్టేసుకున్నాను సోఫా మీద. సోఫా మీద అయితే ఎవరికి తగలదని చెప్పి. సో చూసారు కదా, ఇలా సోఫా మీద అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడు వెళ్ళి అయితే దేవుడి మూల సామాన్లు అయితే క్లీన్ చేయాలి. సో చూడండి, క్లీన్ చేసేసాను అన్ని దేవుడి మూల సామాన్లతో ఉన్నప్పుడైతే వీడియో అయితే తీయలేదు. అది అయిపోయిన వెంటనే వెళ్ళి కిచెన్ అయితే స్టార్ట్ చేయాలి తోమడం. సామాన్లు అయితే ఇందాకే తోమేశాను. సో గ్యాస్ పొయ్యి అది అయితే ఉంది తోమడానికి. సో అది అయిపోయిన వెంటనే పడుకోవడమే. సో చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే లేచానండి. పప్పులన్నీ నానబెట్టేసి మళ్ళీ ఎందుకులే అని చెప్పి వెళ్ళి బద్దకిస్తే 5 అయిపోయిందండి, తెలుగు రాలేదు. సో లేచిన వెంటనే గబగబా బ్రష్ చేసేసి కొంచెం టీ అయితే పెట్టుకొని తాగేసి పొయ్యి మీద వేనీళ్ళు అయితే పెట్టుకున్నాను స్నానానికి. సో అది అయిపోయేలోపు ఇల్లు గుమ్మాలు అయితే తుడుచుకుందాం అని చెప్పి మొత్తం అయితే ఊడ్చుకుంటున్నాను. ఇది అయిపోయిన వెంటనే మాపు అయితే పెట్టుకోవాలి. సో తడిగుడ్లు పెట్టేసుకున్న వెంటనే మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళామండి. మా పెద్దమ్మ వాళ్ళది ఈరోజు దారమందాల ముహూర్తం ఉందంటే అక్కడికైతే వెళ్ళాము. 6 గంటలకు వెళ్ళామండి. సో 6కి వెళ్ళి 7కి అయితే వచ్చాము. 7కి వచ్చి వంటలు అయితే స్టార్ట్ చేశాను. సో చూసారు కదా, తుడుచుకొని ఒత్తుకొని అన్నీ క్లీన్ చేసుకొని అయితే వెళ్ళాను. వచ్చిన వెంటనే ఫాస్ట్గా వంటలు అయితే స్టార్ట్ చేశాను. సో చూడండి, సో ఇలా నీట్గా అయితే అంటే పెట్టుకున్నాను. సో ఇది అయిపోయినంటే తడిగుడ్లు అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, తొడ్డం అయితే అయిపోతుంది. సో అది అయిపోయిన వెంటనే తడిగుడ్లు అయితే పెట్టేసుకుంటున్నాను స్నానం చేసి వచ్చేసి. సో అక్కడికి వెళ్ళి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశానండి. కుక్కర్లో పప్పు అయితే వేసుకున్నాను బోర్లకి. సో గ్రైండర్లో పప్పు బియ్యం అయితే నానబెట్టి గ్రైండర్ అయితే వేసేసుకున్నాను సోపుకి. సో అన్నం పులిహోరకి అన్నం కూడా పెట్టేసుకున్నాను. ఒక పక్క మగ్గు కూడా పెట్టేశాను పులిహోరకి. ఒక పక్క మగ్గు, ఒక పక్క అన్నం అయితే పెట్టేశాను. సో మా పాపకు స్నానానికి నీళ్ళు అయితే పెట్టేశాను. స్నానం చేసి వచ్చి దారమందని పసుపు రాసి బొట్లు అయితే పెడుతుంది. చాలా నీట్గా పడుతుందండి, నేర్చేసుకుంది. సో అయితే చూసారు కదా, దారమందాలకి ఇలా దండలు అయితే కట్టుకొని వేసుకున్నాము. సో చూసారు కదా, ఒకసారి అయితే చెప్పాను పాపకు బొట్లు ఎలా పెట్టాలో. సో మొత్తం అయితే పాప పెట్టేసింది. చూడండి, నేనైతే పులిహోర అయితే కలిపేస్తున్నాను చూడండి.
బొట్లు అయితే చాలా నీట్గా పెట్టింది. సో ఈ పువ్వులు అన్నాం కదా, ఇవన్నీ అయితే నాగులపల్లి నుంచి అయితే తెచ్చామండి. సో ఈ పువ్వుల దగ్గర మా అమ్మ వాళ్ళు పని చేస్తారనమాట. సో అందువల్ల మనకు పువ్వులు అయితే బాగా ఇచ్చారు. సో మనకి బాగా బయట కొనుక్కుంటే చాలా ఎక్కువ రేటు ఉంటాయి. చూసారు కదా, పులిహోర అయితే అయిపోతుంది. సో పులిహోర అయిపోయిన వెంటనే బూరెలు గారెలు అయితే వేసుకోవాలి. సో పాప అయితే బూరెలకి అయితే చూడండి కలుపుతుంది బూరెలు చేయడానికి. సో వంట అయితే అయిపోయింది. ఇక దేవుడి మూల అయితే నీట్గా రెడీ అయితే చేసుకున్నాము. సో బంతిపూల దండలు అయితే 2 అయ్యాయండి, దారుమందానికి దేవుడి మూలకి. సో అమ్మవారికి ఒక దండ అయితే వాళ్ళు ఇచ్చారు, చాలా బాగుంది. సో ఈ పువ్వులన్నీ కూడా వాళ్ళు ఇచ్చినాయే, ఇంకా తీసుకెళ్ళమని చెప్పారు. సో మనకైతే చాలని చెప్పి ఇంకా తెచ్చుకున్నాము. సో మా అమ్మ వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేయడం వల్ల మనకైతే పువ్వులకైతే అసలు లోటు లేదండి. సో చూసారు కదా, ఇలా అయితే రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు వెళ్ళి పాప నేను అయితే సారీ కట్టుకొని పాప డ్రెస్ అయితే వేసి రెడీ అయితే వచ్చాము. సో పూజలో అయితే కూర్చున్నాము. సో చూడండి, పూజ అయితే స్టార్ట్ చేయాలి. పాప అయితే మంత్రాలు ఎక్కడి నుంచి చదవాలి మమ్మీ అని చెప్పి అయితే అడుగుతుంది. సో దేవుడి మూల అయితే ఇలా అయితే పెట్టుకున్నాము. దేవుడి మూల అంతా పోసిపోయినట్టు అయిపోయింది, ఎందుకంటే అమ్మవారిది పెద్ద అమ్మవారిది ఫోటో తీసాం కదా. సో అందువల్ల పోసుగా అయితే ఉంది. సో చూసారు కదా, నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే ఎలా చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. సో అమ్మవారికి అందరూ దండం అయితే పెట్టేసుకోండి. చూడండి, నేనైతే వినాయకుడిది లక్ష్మీదేవిది మనకి విగ్రహాలు అయితే ఉన్నాయి కదా, అది వెంకటరామూర్తి విగ్రహం కూడా ఉంది కదా, అవన్నీ అయితే పెట్టి అయితే నేను పూజ అయితే ఎలా చేసుకున్నాను. సో చూడండి, వంటలు అయితే ఎలా చేసుకున్నాను. పులిహోర, బూరెలు, గారెలు, సరివిడి, వడపప్పు, పరమాన్నం, శనగలు, బొబ్బట్లు అయితే చేశాను. సో స్వీట్ అయితే బయట కొని తెచ్చుకున్నాం, ఫ్రూట్స్ ఇవన్నీ. సో నేనైతే పట్టీలు మెట్లు అయితే తీసుకున్నానండి, అవైతే పెట్టేశాను. సో చూడండి, సాయంత్రం అయితే బాబుకైతే స్నానం చేయించేసి బాబు చేత అయితే పూజ అయితే చేయించాను. సో బాబు చేస్తున్నాడు అనమాట ఇక్కడ సాయంత్రం. సో అమ్మవారికి పెట్టిన నైవేద్యాలన్నీ తీసేసి మళ్ళీ అరటిపళ్ళు అయితే పెట్టి పూజ అయితే బాబు చేత ఇలా చేయించాను. సాయంత్రం బాబు చేస్తానన్నాడు, అనగానే చేయనానా అని చెప్పి చేయించాను. సో చూసారు కదా, సో వీడియో అయితే ఇదండి. సో ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మొన్న కూడా కావడం అలాగే నాకు కామెంట్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అలా చెప్పినందుకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అందరికీ వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలు.